కేంద్ర ప్రభుత్వం అయితే వాహనదారులకు గుడ్ న్యూస్ అని చెప్పింది అని చెప్పుకోవచ్చు. అదేంటంటే 3000 రూపాయలతో మాన్యువల్‌గా తీసుకుంటే 200 ట్రిప్పులు తిరగొచ్చు అనేది నితిన్ గడ్కరీ గారు సోషల్ మీడియా వేదిక చేసుకొని పోస్ట్ అయితే చేసిర్రు. దీనిపైన ప్రజల అభిప్రాయం ఏమంటారో ప్రస్తుతం మనం కొర్లపాటు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. మన ముందు ఒక ప్రయాణికుడు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్. నీ పేరు? నా పేరు వీరేంద్ర అండి. ఇప్పుడు ఈరోజు ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్తున్న విషయం ఏంటంటే 3000 రూపాయలు పెట్టి 3000 రూపాయలు పెట్టి మాన్యువల్గా మనం ఒక పాస్ తీసుకున్నట్టయితే అన్ని టోల్ గేట్లలోకి వెళ్ళి 200 సార్లు ప్రయాణం చేయొచ్చు. ఈ లెక్కన చూసుకుంటే మనం చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే మనకు ఒకసారి వెళ్తే మనకు మామూలుగా అయితే 60 నుంచి 70 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్గా మనం పోతే అది ఈ పాస్ ద్వారా మనకు వచ్చేది ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే 15 నుంచి 15 రూపాయలు లేదంటే 20 రూపాయలు పడే అవకాశం అయితే ఉంది. ఇది ప్రయాణికులకు చాలా మంచి బెనిఫిట్ అయితే జరగబోతా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఆగస్టు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్స్లో ఈరోజు నితిన్ గడ్కరీ గారు పోస్ట్ చేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి వాహనదారులకు, సొంత వాహనదారులకు ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. ఎందుకంటే కొంతమంది రోజు సొంత ఉద్యోగాలు కావచ్చు, ఇంకేదైనా పని ఉన్న వాళ్ళు రోజు రెగ్యులర్గా తిరుగుతున్నప్పుడు ఈ టోల్ గేట్ల దగ్గర ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పాస్ ద్వారా మనకు చాలా బెనిఫిట్ జరిగి చాలా తక్కువగా మనకు ఆదాయం మనకు బెనిఫిట్ జరిగే అవకాశం అయితే ఉన్నది. గతంలో హైదరాబాద్ నుంచి విజయవాడ పోతుంటే ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మినిమం 4 టోల్ గేట్లు ఉన్నాయి. 4 టోల్ గేట్లకు మినిమం 400 లెక్క పడతా ఉంది. అదే ఇప్పుడు ఈ పాస్ తీసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క దానికి 20 రూపాయలు లెక్క అయినా 4 టోల్ గేట్లకు 80 రూపాయలు అయ్యే అవకాశం ఉందన్నట్టు. సో 300 సేవ్ అవుతుంది కదా. ఇది బెటర్గా ఉంది. చాలా మంచి బెనిఫిట్ అయితే వస్తూ ఉందని చెప్పేసి చెప్తాను. ప్రయాణికులు చెప్తున్నది అయితే ఏదైతే ఈ 3000 రూపాయలు పే చేస్తే 200 టోల్ ప్లాజాలు దాటొచ్చని ఏదందో దీనిపైన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలన్నా దాదాపు 400 రూపాయల పై చినుకులు ఖర్చు అవుతుంది. అలాంటిది ఇప్పుడు 3000 రెట్టి ఇదైతే మాన్యువల్గా తీసుకుంటే 200 అంటే దాదాపు ఒక టోల్ ప్లాజాకి 20 రూపాయలు చొప్పున పడుతుంది అనేది ఇది చాలా సేఫ్ అవుతుంది. దాదాపు 300 నుంచి 400 రూపాయల దాకా సేఫ్ అవుతుందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఏదేమైనా ఇది ఆగస్టు నుంచి అయితే నితిన్ గడ్కరీ గారు అయితే ఇది అమల్లోకి వస్తుంది అనేది సోషల్ మీడియా వేదిక చేసుకొని, ఎక్స్గా వేదిక చేసుకొని ఏదైతే పబ్లిక్ చేశారో ఇది ఎప్పుడా అనేది ప్రయాణికులలో ఆతృత అయితే కనబడుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, న్యూస్ 18 నల్గొండ జిల్లా ప్రతినిధి.